Joy Dream. నేను మీ శశి. ఇవాళ ఆ బ్యూటిఫుల్ సాంగ్ ఉంది కదా ఫ్రమ్ అరవింద్ సమేత. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఆ లైన్లోని ఫస్ట్, ఆ చరణంలోని ఫస్ట్ లైన్ అలా తీసుకొచ్చి ఒక బ్యూటిఫుల్ సినిమా టైటిల్ చేసి, ఆ సినిమా టీజర్ చూస్తే బా నిజంగా ఇంత బ్లడ్ షెడ్, ఇంత ఒక లవ్ అంటే ఇంత కోల్పోగల, నిజంగా అంటే ప్రేమ అంటే ఇలా ఉంటుందా అంటే ఒకవైపు కన్నవాళ్ళ ప్రేమ, ఇంకోవైపు ప్రేమించిన అమ్మాయి ప్రేమ. హీరో ఏమో క్లాస్ రూమ్లో ఒక ఆకతాయిలా కనిపిస్తాడు, బయట వచ్చిన తర్వాత రెస్పాన్సిబుల్గా కనిపిస్తాడు. అండ్ ఇన్ని షేడ్స్ ఉన్నాయా? ఈ సినిమా నాకు ఒక జయము, ఒక అంటే ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ గుర్తు చేస్తుంది. ఊరికి ఉత్తరాన బా సూపర్. అండ్ ఆ ఉట్టేంటి, ఆ ద్వారం ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఊరి పెద్దలేంటి అన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు హీరో హీరోయిన్స్ ఉన్నారు. నరేన్, హాయ్ నరేన్. హాయ్ బ్రో, హాయ్ శశి, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ ఫైన్, హౌ ఆర్ యు నరేన్? యా గుడ్. అండ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ దీపాలి విత్ అ డిఫరెంట్ లుక్. అక్కడ సినిమాలలో ట్రెడిషనల్ హలో దేవేరి, Deveri. Okay, Now Deveri. Dipali. Now Dipali, Deveri, అక్కడ డి ఇక్కడ డి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. 19th రిలీజ్ కాబోతుందండి సినిమా. 19th రిలీజ్ కాబోతుంది. ఊరికి ఉత్తరాన. హ్యాపీగా మీరు థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. 100% ఆక్యుపెన్సీ కాబట్టి జస్ట్ రాక్ అండ్ ఇట్స్ అ గుడ్ లవ్ స్టోరీ. సో ఆన్ దట్ నోట్ లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సో నరేన్, ఎన్ని కష్టాలు నరేన్, ఎన్ని కష్టాలు నరేన్, ఏంటిది? టూ మెనీ స్టోరీస్. నరేన్ గురించి మీరు నరేన్ వనపర్తి, ఓకేనా? మీరేం చేయండి, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ, తను జీవితంలో పడినన్ని స్ట్రగుల్స్ అంటే ఆకాశమేని హద్దురాలో సూర్య కూడా పడి ఉన్నాడు అన్ని కష్టాలు పడ్డాడు. అంటే ఒక ఫ్లైట్ని డెక్కన్ ఎయిర్వేస్ని ఎక్కించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు రన్వే తను కూడా చూశాడు అని అనిపించింది. ఆస్ట్రేలియా, ఈగిల్ బాయ్స్ పిజ్జా, దాని తర్వాత ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి, ఎంతోమందికి ఒక ఉపాధినిచ్చి, వాళ్ళ కడుపులో అన్నం పెట్టి, సీరియస్లీ చెప్పాలంటే అఫ్ కోర్స్ యూ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. గుడ్, అప్రిషియేట్ యూ బ్రో ఫర్ దట్. ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఎందుకంటే ఇన్ ద టైమ్ ఆఫ్ కరోనా పాండమిక్ టైమ్ ఎవ్రీబడి వర్ లైక్ యునో వాట్ టు డూ. ఆ టైంలో కూడా this particular person gave a lot of motivation to other people. So hats off to you Naren, good job. Thank you. So ఆ జర్నీ గురించి, మీ జర్నీ గురించి, అంటే ఒక రైతు బిడ్డగా, వరంగల్ లోని ఒక కుగ్రామంలో వచ్చినటువంటి ఒక రైతు బిడ్డగా ఈ రోజున సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఒక ఆంట్రప్రనర్, అట్ ద సేమ్ టైం ఒక హీరో. ఎలా చూస్తారు ఈ జర్నీని? ఫస్ట్ మీ మాటలు. సింపుల్, ఐ కెన్ సే నథింగ్. కాదు, నేను ఎట్లా అంటే ఐ గేవ్ ఇంట్రో లైక్ రాజమౌళి బాహుబలిలో ఒక ప్రభాస్కి ఇచ్చిన struggle and then nothing. I just did my job, that's it. So I wanted to be some ఒక దగ్గర నేను ఉండాలని ఒక డ్రీమ్స్ ఉన్నాయి నాకు. సో వాటి గురించి ఐ బీన్ వర్కింగ్ హార్డ్ అండ్ ఇన్ మీన్ వైల్ ఐ వాంటెడ్ టు హెల్ప్. సో అంటే నేను ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది నా ఫస్ట్ మోటివ్. బ్రో, నువ్వు కూడా బీటెక్నా? ఎంసీఏ మంచి ఇంజనీర్. బీటెక్ ఎంసీఏ. నిజంగా జీవితంలో బీటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు అందరూ ఇండస్ట్రీనేనా? బీటెక్ ఈవెన్ ఐటీ, ఆస్ట్రేలియా ఐటీ అక్కడికి వెళ్ళారు. ఆ వీడియో చూడండి. ఐ మీన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో వెళ్ళి చూడండి. ఈ సినిమా రిలీజ్ తర్వాత తన కష్టాలు మీకు తెలుస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఇంత కష్టం ఉంటుందా అంటే, యూ హ్యావ్ టు గో త్రూ సో మెనీ స్ట్రగుల్స్ టు అచీవ్ దట్ సక్సెస్ ఇస్ నాట్ ఎ జోక్, ఇట్ విల్ నాట్ కమ్ ఓవర్ నైట్. అండ్ ఈ సినిమా మధ్యలో చాలా కష్టాలు పడ్డారు. అండ్ ఆఫ్ కోర్స్ విల్ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెంకటయ్య గారు, వనపర్తి వెంకటయ్య గారు టీజర్ లాంచ్ టైంలో వెనకాల నిలబడి హుందాగా నవ్వుతూ ఉన్నారు. హిస్ ఫాదర్ he was very small smile. Yes. And this guy was like, sir. But at the end he got emotional. He was about to cry. He really got emotional that time. Of course, anybody's dad, one of the first hero, na? That's a precious moment. See, obviously someone has to trust you at some point of time. Yeah. Actually, sir, the very beginning my father he didn't believe me actually. I was like, every guy అందరిలాగానే నేను కూడా రోడ్ల పొంటి తిరుగుతుండే. ఇక తెలుసు కదా పోర్లు వెనకాల అటు ఇటు అంతా. ఇది కొద్దిగా thumbnails చేసుకోవడం. For the thumbnails this will be very good. Yeah, please continue. ఎందుకు పనికిరాను అని ఫిక్స్ అయిన మా ఫాదర్కి జస్ట్ ఒకరోజు రియలైజేషన్ నాకు స్టార్ట్ అయింది. అంటే బికాస్ ఆఫ్ నాతో క్లోజ్గా ఉన్న నా గైడ్, మా బ్రదర్స్ ఉంటారు.
సో వాళ్ళు ఈ తమ్ముని మీరు రాసుకోండి. సైకాలజీ స్పెల్లింగ్ నన్ను అడిగితే నాకు ఆన్సర్ రాలేదు. సైకాలజీ పివై ఎస్వై కేవై. నేను ఎస్తో స్టార్ట్ చేసిన. ఎస్తో భయ్య నాకంటే బ్రిలియంట్గా ఉన్నాడు. వెరీ బ్రిలియంట్. ఎస్వై. సో అది నా ఇంగ్లీషు, అది నా లైఫ్. మీ ఫాదర్ని ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? అప్పటికి 3 times నా వీసా రిజెక్ట్ అయింది. సో అప్పటికి ఆల్మోస్ట్ ఒక 5 lakhs వేస్టేజ్ అయిపోయింది. సో మీ ఫాదరు బ్లడ్ అండ్ బటర్ని నువ్వు ఇంత చిల్లరగా తిరుగుతూ రోడ్ల మీద ఎందుకు ఇట్లా స్టార్ట్ చేసినావు? సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫాదర్ ఈ వాజ్ లైక్ లిటరలీ నన్ను మొత్తం డౌన్ ఫాల్ చేసేసిండు. సో ఒక నైట్ నేను అసలు ఎందుకు ఇట్లా అయిపోయినా, ఈజ్ దర్ ఎనీ సంథింగ్ అని చెప్పి అనిపించిన టైంలో దెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా ఆ సిచ్యువేషన్లో. సో బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఈజ్ మై లైఫ్. సో ఆయన ముందట నా పరువు అయింది. సో దీన్ని నేను ఎంజాయ్ చేసుకోలేకపోయినా. బట్ తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఇప్పటివరకు నేను ఏం చేయలేదు కదా, అసలు ఏం చేయకుండా ఎందుకు, వై వుడ్ ఐ టేక్ మై ఫెయిల్యూర్? సో దెన్ అప్పుడు స్టార్ట్ అయ్యి దెన్ ఐ కెన్ డూ ఇట్ మై ఓన్. సో అప్పుడు నాన్నకి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా నా ఓన్గా ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వీసా ప్రాసెస్కి ఎంబసీ ఫీజు కట్టడం కోసము చాలామందికి హెల్ప్ చేసిండ్రు. ఆ టైంలో ప్రీ వీసా ఆస్ట్రేలియా వీసా వచ్చింది. ఎవరైతే మా కజిన్ మా ఫాదర్ ముందట పరువు తీసిండో ఆయనకి ఫస్ట్ చూపించి, ఆయనను తీసుకొని మా నాన్న దగ్గర తీసుకుపోయి నా వీసా అని చెప్పి చూపించి దెన్ అప్పుడు స్టార్ట్ అయింది నా కెరీర్. ఇక రా బాబాయ్, దాదా నువ్వే కదా నన్ను ఇన్సల్ట్ చేసిన. దా ఇంటికి రా ఒకసారి. ఇదెందుకు తెలుసా? వీసా, VISA వీసా, మై వీసా, మై ఆస్ట్రేలియా. సీనా ఐ గో ఫ్లైట్, యూ స్టే హియర్, విలేజ్, యూ విలేజ్. సో దట్స్ వాట్. దెన్ అప్పుడు మళ్ళీ ఇంకో ఛాలెంజ్ ఇంజెక్ట్ అయ్యింది. మనమంతా తెలుగు మీడియం బ్యాచ్, ఊరు బ్యాచ్ అంతా. సో ఇంగ్లీషా బిస్కెట్. I like him there. Biscuit. We are all same boat. సో ఈ బిస్కెట్కి అక్కడ ఆయన ఛాలెంజ్ చేసిండు, నీకు వీసా వచ్చిన జాబ్ రాదంటాడు. సో ఎవడు పోయి ఇంత నెగిటివ్ ఉన్నాడు జీవితంలో? ఎవడు పేరేది బ్రో ఇంత నెగిటివ్ ఉన్నాడు బ్రో? నీకు వీసా వచ్చింది కానీ నువ్వు ఎదగలేవా? నెత్తి మీద కొట్టి ఎదగాలనిపిస్తుంది ఆ టైంలో ఛాలెంజ్. యా. దెన్ 2 months తర్వాత ఐ గోట్ ఎ జాబ్. అంటే 2 months మీన్ వైల్ ఇక తెలుసు కదా, ఆస్ట్రేలియా పోతే అంటు దోమటాలు, కారు వాష్ చేయటాలు. మ్యామ్ ఎవరు కారు? ఓకే, వాషింగ్ మార్నింగ్ డైలీ, పెట్రోల్ మ్యామ్ ఫిల్లింగ్. ఈ జాబ్లు. No, I didn't tell you. Actually, struggles after movie success you show. He was Rajamouli angle. He's trying to ask me, right, what is behind things. I know. Struggles. So అప్పుడు then I realized ఇది ఎంత దోమతాం ఇంకా ఈ అంట్లు దోముడు కష్టం అని చెప్పి మళ్ళీ ఆస్ట్రేలియాలో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్లో జాబ్ వచ్చింది. దెన్ అప్పుడు కాన్ఫిడెంట్గా కాల్ బ్యాక్ చేసి నాకు జాబ్ వచ్చింది అన్న. సో మై అవర్లీ పే $20. So this is my job and full time, even I'm in student visa, but I got a full time job. So then okay, he appreciated. That's it. Simply appreciated that there is no excitement. Simply appreciated. ఇంత చూసిన తర్వాత సింప్లీ ఏంటి బ్రో? మామూలుగా కాదు అసలు. ఎట్లా చెప్పాలంటే I got a job. You come to Australia. Yeah. So అప్పుడు then yeah. అప్పుడు ఆ తర్వాత యాజ్ యూజువల్. సో ఎవ్రీ డే ఒక 6 months కంటిన్యూస్గా ఆ జాబ్ చేసిన. తర్వాత పెట్రోల్ బంక్, ఇప్పుడు నేను పెట్టిన కంపెనీ ఏదైతే ఉందో ఈగిల్ బాయ్స్ వీసా, స్టూడెంట్ టైంలో ఉన్నప్పుడు దట్ ఈస్ ద సెకండ్ జాబ్. Which year? 2007. సో 2007లో సో అది సెకండ్ పిజ్జా డెలివరీ బాయ్ అది స్టార్ట్ చేసిన. పిజ్జా డెలివరీ బాయ్. సో అదే పిజ్జా డెలివరీ బాయ్ బ్రాండ్ ఓనర్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. ద వెరీ ఇది నా సక్సెస్ అంటే రాయండి రా thumbnails. సో అది షట్ డౌన్ అయింది. ఈగిల్ బాయ్స్ వీసా షట్ డౌన్ అయింది ఆస్ట్రేలియాలో. సో బికాస్ ఆఫ్ ద బ్యాంక్ క్రప్ట్ అండ్ ఆల్. సో దాన్ని రీనేమ్గా చేసేసి ఈగిల్స్ వీసాగా కంటిన్యూ వీ వర్ ట్రావెలింగ్ బెంగళూరు అండ్ హైదరాబాద్. సో అట్లాగా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 14 outlets in Hyderabad and 2 outlets in Bangalore. Here 16 and 2 here 16 and Bangalore 18. ఈ రీజన్కి బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి అని అంటే నేను ఇండియాకి ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ బికాజ్ I was very emotionalized to my parents. So they are living in village, right? So which I don't want to like. వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు. They are feeling all alone living over there.
సో అప్పుడు నాకు అనిపించింది మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో దెన్ బ్యాక్ వచ్చేసిన. ఇక వచ్చేటప్పుడు దోస్తులు అందరూ మస్తుగా అరే మస్తు అంటే యూ ఆర్ గెటింగ్ సాలరీ మోర్ దెన్ 3 lakhs per month. సో వై ఆర్ గోయింగ్, అప్పటికి నాకు 2 years వీసా ఉంది. సో అందరూ అంటే వద్దరా భయ్ నేను వెళ్ళిపోతా. సో ఐమ్ నాట్ ఇట్ ఆల్ అంటే ఐమ్ సికింగ్ టైర్డ్ టు డూయింగ్ సేమ్ జాబ్స్. అంటే 3 years నుంచి 18 hours ఎవ్రీడే అదే కష్టపడుతున్నా. సో దెర్ ఈజ్ నో ఎక్సైట్మెంట్ టు డూ సంథింగ్. సో ఐ వాంట్ సంథింగ్ యాక్చువల్లీ. సో ఇది నాకు వర్కౌట్ అయితే లేదు. సో ఐ విల్ గో బ్యాక్ టు ఇండియా. ఈ ఫ్రెండ్స్ అందరూ అపోజ్ చేసిండ్రు, నువ్వు అక్కడ పోయి బతకలేవు, అక్కడ అంత సిస్టమ్ వేరు అని అంటారు. ఎందుకు బతకము రవ్వ, ఇక్కడ వాడు ఎవడో మదర్ ఫక్కర్ అంటుండు, ఇక్కడ మనం వాళ్ళతోటి మదర్ ఫక్కర్లు అనిపించుకోవడం కంటే అక్కడికి పోయి ఏదో పని చేసుకుందాము హ్యాపీగా. సో దెన్ వచ్చిన తర్వాత లిటరల్లీ ఐ హావ్ సీన్ 1.5 year హార్డ్ టైం. ఐటీ జాబ్ రావట్లేదు, తీసుకొచ్చిన డబ్బులు పోయినాయి, మళ్ళీ అగైన్ స్టార్టింగ్కి వచ్చేసిన. సో బ్యాక్ టు స్క్వేర్ వన్. యా మళ్ళీ సేమ్ మళ్ళీ ఆస్ట్రేలియాకి పోకముందుకు ఎట్లున్నావు మళ్ళీ యాజ్ యూజువల్గా సేమ్. సో దెన్ మళ్ళీ అగైన్ రియలైజ్డ్ అండ్ మై ఫాదర్ అండ్ ది అదర్ హూ గాయ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ టు యూనో అది ఆయన మళ్ళీ స్టార్ట్ చేసిండు. అరే ఆస్ట్రేలియా అంతగానం ఉన్న లైఫ్ స్టైల్లో వై కాంట్ యూ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. Can you name him who helped you or like అమరేందర్ అని ఈజ్ అడ్వకేట్. Amarendra Bahubali garu. Nice. అమరేందర్ మహేందర్ దే ఆల్ మై ఫ్యామిలీ. అంటే వాళ్ళు బ్రాహ్మణ్స్. వాళ్ళ అక్కడ కూడా చూసారా అమరేంద్ర మహేంద్ర, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి. వామ్మో. సో దే ఆర్ ద బ్రదర్స్. సో వాళ్ళు నన్ను బాగా వాళ్ళ సొంత తమ్ముడు లెక్క నన్ను ఇంజెక్ట్ చేసుకున్నారు. సో అట్లాగా నా ట్రావెల్ అయిన వాళ్ళతోటి. సూపర్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈగిల్ బాయ్స్ పిజ్జా. సో దెన్ కట్ చేస్తే టుడే ఒక హీరో. Yeah, seriously. And what about you, Deepali? I mean, So my journey is not. where are you from? Where are you from, by the way? I'm from MP, Indore. MP, Yeah. Madhya Pradesh. Yeah. Good. But I stay in Mumbai for my Are you in shooting. Mumbai? And all, yeah. Obviously, Mumbai, Mumbai. Andheri, Bandra, Marine Drive. Yeah. So, Bombay kastalu, any hardship in Namma Bombay? Amchi Bombay. Not too much struggle like him. So I started my journey as an engineer. But I was not an engineer. Engineer? Yeah, engineer. she did IT. Computer science engineering. Oh my God, CS lo general ga CS in the CS batch girls will be very beautiful and Yeah. EC also girls are beautiful. That's what beautiful girl. Boys mechanical, everybody tractor taking, coming, watching everyone. So you are also a BTech guy, right? Yeah. So seriously. who knows more than you, man? MCA, BTech, ఏంటో ఇది Exactly. All techs. Text. Yeah. So after But that, I was not interested into coding and all, no? C++, C was not my cup of tea, not at all. So I was more interested into art, like I'm a Kathak dancer. Kathak dancer, Kathak very good, dancer, very good. So yes. So my guru always told me that Deepali, you should try for acting. So he encouraged me and he talked to my parents. He spoke to my parents that you should just send her once. Just see. Parents obviously, Yeah. why your family, everybody, Yeah. full educated people, why you art Kathak? No, you will not give any True, food. true. No, cousins But are. Neighbors వస్తారు, neighbors will be there, they'll come to our house, they'll read newspaper, pocket me they'll have chai, biscuit, everything and they'll say, అరే నరే నీ వేస్ట్ అబ్బా, ఆస్ట్రేలియా ఎన్ని బోర్డు వేస్ట్ అబ్బా, But why all it this? just happened opposite. They Opposite? were very supportive. My mother said, yes, you can go. I think you should take your mother's father's photo, send it to everybody. Yes, I will definitely. Role models. Role model. They supported me, seriously. Good, very good. So I went to Bombay and gave auditions every. No, thank you. I started giving auditions and it just happened. I feel blessed that I started getting work as soon as I went to Bombay. Yeah, good. And from here, next Tollywood, say Bollywood, next Karan Johar. Then Yeah, Ranveer Singh, yeah. Ranveer Kapoor, and everything. Hey Deepali, you've been signed in the next film. Oh man. No, she has that much good looks. So Yeah, obviously. yeah. In traditional, you look different. Modern avatar, you look very different. Completely different. Completely different. Oh my God, Deepali, please. Wow, super. And well, this association, like this story. Yeah. How come it happened? Like when. So I have a manager there. He connected me to him. Like he told that a movie is coming, Uri Ki Uttarana, and just go for the narration. I went to the narration. I really loved this story because Narration. Naren. Okay. Good.
Yeah. So it's of very old times, no? These kind of love stories are not coming these days. So 80s and then back to again present days. So I really like the concept of Uri Ki Uttarana actually. So that's why we were and doing this project. Yeah. సూపర్ అండ్ ఊరికి ఉత్తరాన టైటిల్ చాలా బాగుంది అండ్ Yeah. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ పాపులర్ లైన్ డూ యూ నో ఇట్స్ అ పాపులర్ లైన్ ఫ్రమ్ అ సాంగ్ ఫ్రమ్ అ ఫేమస్ ఫిల్మ్ Which one? The song you were singing? అరవింద సమేత Yeah, Arvind Sameta, NTR. యంగ్ టైగర్ ఎన్టీఆర్ sir is and that I Vikram know. sir is the director Yeah. and it's the title is a line from a song. I mean that's the trend for any movie titles. True. So Uriki Uttarana very catchy Very and, catchy title, You yes. Uriki. See you see the poster apart from the lead pair. The title is very catchy. Yeah. True. Very catchy and I think credit goes to director or Naren. Evaru No, director. Director. They were Yeah. together and they decided the name. The content is also like that. So that's the reason we've decided 25 names actually. Oh. So in the 25 names we selected only this. It's up for the story. Okay. So that's the reason we decided Uri Ki Uttarana. గాలి వస్తుందని పువ్వు చెప్తుంది, వర్షం వస్తుందని మట్టి చెప్తుంది, కానీ ప్రేమ అనేది ఉందని చెప్పి అమ్మ నాన్న లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ పోయిన తర్వాత తెలుస్తుందా? యా, ఎలా? ఇప్పుడు ఆ రోజులలో ఇప్పటికీ కూడా చాలా విలేజ్లలో ఒక ప్రేమిస్తే బయటికి లేచిపోతే వాళ్ళ పేరెంట్స్ చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ట్రూ. సో అట్లాంటి తీసుకున్న డైలాగ్లనే ఈ కథ 1980s జరుగుతుంది అనమాట. Oh, it's set in the 80s. Yes, 80s backdrop. Yes. 1980s backdrop and back to స్టార్ట్ అవుతుంది ఆ లైన్. సో అక్కడ నుంచి లీడ్ మళ్ళీ ప్రజెంట్ డేలో మళ్ళీ ఏం జరుగుతుంది అనేది కథ. దాంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంది అని అంటే నాది 30+ ఏజ్, అమ్మాయి 18+ ఏజ్. సో మా ఇద్దరికి మళ్ళీ ఎట్లా కనెక్షన్ అవుతుంది అనేది మళ్ళీ సినిమా. సో 2 కాన్ఫ్లిక్ట్స్ ఈ సినిమా. But in the teaser I see both of you in the class. యా, మళ్ళీ నేను ఒక 10 years బ్యాక్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి he వస్తుంది. continues his studies after a long break. ఓకే, అక్కడ టీచర్ తో కూడా ఒక చిన్న జోక్ ఉంటుంది. Yeah. You call her by the name. And- ఆహా, చిన్న ట్విస్ట్, చిన్న వికీ లీక్స్ కొన్ని వచ్చేస్తుంటే టెన్షన్ పడుతుంది. సో ఓకే, సో 30s లో 18, ఓకే ఫైన్, సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్. సో ఈ పర్టికులర్ సినిమాలో ఇస్ దర్ అ ట్విస్ట్ అట్ ద ఎండ్? బికాస్ ఐ సీ బోత్ ఆఫ్ యూ డై అట్ ద ఎండ్. అది సినిమా Hey, that is the suspense. రైట్. That Because is the of late the suspense. trend is like, whenever the hero or heroine dies in the end, it's a beautiful hit. So the thing is, we fight for our love, but at the end, what happens? Whether we are together or not, he dies or I dies or both dies. That you have to see. దట్స్ ద క్యాప్షన్ ఇస్ ప్రేమకు మరణం లేదు కానీ ప్రేమిస్తే మరణమే. అర్థమైంది. లాస్ట్ లో వీళ్ళిద్దరు అది అయిపోయింది. వెరీ గుడ్. Did anyone tell you that you resemble Jahnavi? Yeah. Oh, many, yeah. many people. అదే అనుకున్నా ఇందాక నుంచి ఈ అమ్మాయి ఎవరో లాగా ఉన్నట్టు జాహ్నవి కపూర్ లా ఉంది. సేమ్ యూ బాలీవుడ్కి వెళ్ళిపోవచ్చండి. యూ కెన్ గో టు బాలీవుడ్ డైరెక్ట్లీ. Oh, thank you so much. డైరెక్ట్లీ. నరేన్ అనుకుంటున్నాడు భయ్యా సినిమా ప్రమోషన్ అమరి భయ్యా. So, see, Chocolates for you. Chocolates, Naga, yeah. get him a chocolate. Ferrero Rocher. Thank you. సో ఈ సినిమా యాక్చువల్లీ లవ్ స్టోరీనా, ఒక ఫ్యాక్షన్ డ్రాప్తో తీసినటువంటి సినిమానా, అమ్మా నాన్నల మీద ప్రేమ ఉన్న సినిమానా, లేకపోతే ఒక ఇంటెన్స్ డ్రామానా, ఏంటి? ఒక కిరాక్ లవ్ స్టోరీ, నాకు లవ్ స్టోరీ, ఒక ఇంటెన్స్ డ్రామా, ఇంటెన్స్ డ్రామా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫస్ట్ వర్డ్ ఏంది ఇంకోటి ఫ్యాక్షన్. నో ఫ్యాక్షన్. అమ్మా నాన్నల మీద ప్రేమ అది టూ మచ్ ఉంటుంది. ఎమోషనల్. ఎమోషన్ ఈస్ వర్కింగ్ ఇన్ ద ప్రమోషన్. సో ఈ 4-5 జోనర్లో ఈ సినిమా ఉంటుంది. Nice. ఇంటెన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది అండ్ పిచ్చ లవ్ స్టోరీ ఉంటుంది. ఫాదర్కి మదర్కి అండ్ చిల్డ్రన్స్కి మధ్యలో ఉన్న బాండింగ్ ఉంటుంది. ప్రేమిస్తే వీళ్ళ స్ట్రగుల్స్ ఏంటి అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ స్ట్రగుల్స్ ఏంటి అనేది కూడా ఉంటుంది దాంట్లో. ఓకే. సో ఆల్ టుగెదర్ ఒక ఫ్యామిలీ చిన్న పిల్లలతోటి కూడా చూసే సినిమా ఇది. సో కంప్లీట్ యూ బై ఏ వచ్చింది. దెర్ ఈస్ ఎ బ్లడ్ రైట్. బ్లడ్ షెడ్ ఆబ్వియస్లీ. సో ఒక షాట్ లో లైక్ ఆ కోట గుమ్మానికి లేకపోతే ఆ తోరణానికి మిమ్మల్ని వేలాడదీసినప్పుడు, లేకపోతే మిమ్మల్ని కదా వేలాడదీసినప్పుడు కర్ర తీసి అని కొట్టినప్పుడు ఆ బ్లడ్ వస్తుంది. ఆ షాట్ మాత్రం లైక్ ఓ మై గాడ్, దట్ వాస్ లైక్ కొద్దిగా బిగ్ స్క్రీన్ లో ఇట్లా అయిపోతాం. అది. సో అండ్ కమింగ్ బ్యాక్ టు దీపాలి,
ఒక విజువల్లో మీరు పాదం పెడతారు, గుడి మెట్ల మీద పాదం పెడతారు ఆ ట్రెడిషనల్ I డ్రెస్ లో. just- ఆ వైట్ కలర్ పేపర్ మీద యూ స్టాంప్ ద పేపర్ అండ్ తీసి పెడతారు. సో లవ్లీ. that shot is very beautiful. వెరీ నైస్. Very traditional shot. వెరీ traditional. ఇట్ లుక్స్ వెరీ గుడ్. Very good. అండ్ అట్లాంటివి బాగా అపీల్ అవుతాయి ఆడియన్స్ కి, Right. ఎస్పెషలీ Yeah. లవర్స్ అండ్ Because nowadays these kind of things do not happen. don't come. Correct. So It's all about Insta, WhatsApp. Can I have your number? Yeah, please. Insta, WhatsApp, video calls. Video call, that's okay, it. fine. అయిపోయింది. In those days, 80s, good old Yeah. 80s, I think, wherein Abhinandana. You know Abhinandana? Yeah, I know, but she Abhinandana. doesn't know. You know Geetanjali? Yeah, Geetanjali. Geetanjali, oh Priya, that song is there. Even in Hindi it's there. So those were classics at that point of time. Yeah. You know, I think genre lo, see, those films, depicted sacrifice, and Sacrifice. those films depicted pure love. Pure love. And taluka pure love, I can see the shades in Yeah. the. It's Uriki very much Uttarana. similar to this. Same Very much template, similar, yeah. same template, of course, Yeah, same sacrifice. template, yeah. సో ఎవరిని చంపుతున్నారు లేకపోతే ఎవరు ఐ మీన్ హూ ఇస్ గోయింగ్ టు డై, అట్లీస్ట్ దట్స్ సస్పెన్స్, అట్లీస్ట్ రివీల్ వన్ క్లూ. Hey, rebel. Nahi, yaar. No. ఆమె వల్ల నేను చచ్చిపోతా. ఈమె వల్ల ఆమె There's also దేవేరి యు కిల్ ద హీరో. దేవేరి there's also one more twist. That you will get to know. సో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దరిపోతుంది. ఓకే, దేవేరి విల్ బి రీబోర్న్. నో, నరేన్ విల్ బి రీబోర్న్. హి విల్ బి బోర్న్ అగైన్ ఆఫ్టర్ షీ బికమ్స్ ఓల్డ్. హి విల్ బికమ్ హీరో. అవన్నీ ఇప్పుడు చెప్పొద్దు బ్రో. ఐ నో. Nothing. Oh my god, very good. I think I predicted the story. No. సో ఆల్ సెడ్ అండ్ డన్, మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్, లవ్, మంచి ఇంటెన్స్ డ్రామా, సూపర్. అండ్ అఫ్ కోర్స్ ద విజువల్స్ ఆర్ రియలీ గుడ్, ఐ హ్యావ్ టు సే. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు డెపిక్ట్ దట్ విజువల్స్, బ్యూటిఫుల్ విజువల్స్. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్లోని విజువల్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? వరంగల్లో ఒక మన పర్వతగిరి పక్కన వడ్లకొండ అని ఒక విలేజ్, అక్కడ ఒక గడి, పెద్ద గడి, ఒక దొరల్ల గడిని ఫ్రెండ్లీగా నాకు హెల్ప్ చేసిండ్రు వాళ్ళు. కంప్లీట్గా ఒక 1 week షూట్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీ అవ్వాలి లైఫ్. చాలా మంది ఫ్రెండ్స్ ఈ సినిమాకి Very హెల్ప్ nice. చేసిండ్రు. సో మెనీ అవుట్ దేర్ హూ హెల్ప్డ్ మీ సిన్స్ day 1. సో స్టిల్ దే ఆర్ విత్ మీ అండ్ ఈవెన్ ఫ్యూచర్ యాజ్ వెల్. సో ఐమ్ విత్ ద ఫ్రెండ్స్. దట్స్ ద వుడ్. Touch wood. సో అండ్ కాలేజ్లో, పాలిటెక్నిక్ కాలేజ్ వరంగల్లో, దాంట్లో ఒక 13 days షూట్ చేసినాము. కిలా వరంగల్లో ఒక 3 days షూట్ చేసినాము. రిమైనింగ్ మన ఉప్పల్లోనే సెట్ వేసినాము. మన బ్యాచే, మన భయ్యా బ్యాచే, మనందరం కలిసి ఉప్పల్ ఏషియన్ సినిమాస్కి వెళ్దాం అనమాట. అందరం కలిసి భయ్య ఓకేనా? 19th రోజున మన నరేను, దీపాలి అందరు కలిసి ఉప్పల్ ఏషియన్, లేకపోతే అక్కడ అయిపోయిన డిఎస్ఎల్ మాల్కి వెళ్దాం, దాని తర్వాత ఎంజిఆర్ స్క్వేర్కి వెళ్దాం, అందరూ చూసేద్దాం సినిమా. అవన్నీ మనీ అవి అంతా ఐ మీన్ ఆర్ ప్లేసెస్. అక్కడే 10 days సెట్ వేసినాం మొత్తం. వరంగల్ ఆర్చ్ అంతా అక్కడే, ఉప్పల్ 10 days షూట్ అయింది అక్కడనే. సో దెన్ కూర్గ్ ఒక 1 week, హైదరాబాద్ చుట్టుపక్కల కూర్గ్ Yeah, Coorg. Very beautiful. సాంగ్ షూట్కి అక్కడికి వెళ్ళినాము. అంటే ఇక్కడెక్కడ సరిగ్గా దొరకకపోతే అక్కడ వెళ్ళి మా షూట్ చేసినాం అక్కడ. సో ఆల్మోస్ట్ 60 days షూట్ చేసినాం. అంటే కొంచెం లెంతీ ఉండింది, బట్ తర్వాత ట్రిమ్ అయింది అనుకో. ఓకే, okay, and coming back to the film, any nice dialogue that you would like to say? Dialogue. I forgot dialogues because it's been Very almost convenient. Very convenient. Producer garu, please cut the paycheck. Cut chesi icheseyandi, no problem. Yeah. No, please don't do this. Please, mujhe bachao, please. So we shot before lockdown. Okay. It's been 2 years. So I అంటే forgot లాక్డౌన్ the తర్వాత ప్రమోషన్ కి నేను చేయను అంటున్నారు. లాక్డౌన్ తర్వాత ప్రమోషన్ వేరు, లాక్డౌన్ ముందు వేరు అని చెప్తున్నటువంటి హీరోయిన్ బ్రేక్ తర్వాత చూడండి. Just remember a small dialogue. ఈ ఊరిలో ప్రేమిస్తే చావే. ఊర్లో ప్రేమిస్తే చావేనా? ఈ దెబ్బకి ఎవడు ప్రేమించదు ఊర్లో. ఊర్లో ప్రేమించిన వాళ్ళందరూ ఈ సినిమాని చూడండి అని చెప్తున్నటువంటి హీరోయిన్, కానీ వేరే రకంగా. బ్రో, మీ డైలాగ్, మీకు ఇష్టమైన డైలాగ్ ఈ సినిమాలో? టీజర్లో వస్తుంది కదా, అదే మస్తు ఉంటుంది, మస్తు ఉంటుంది. ప్లీజ్. ప్లస్ ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది. కాదు, వీడి లవ్ నా చావుకు వచ్చింది అని మీ ఫ్రెండ్ అంటాడు, అది బాగుంది. ఈ ప్రేమ నా సాగుకు వచ్చింది అని చెప్పి అంటాడు. అండ్ నాది నేనేమంటా, అరే వాళ్ళతో మధ్యలో అరే శైలురా అంటే, అరే శైలు కాదురా, ఉట్టికి ఎలాడుతావు నువ్వు, జాగ్రత్త అని వాడు అంటాడు. దెబ్బై రవై ఉట్టెక్కడిది ఇటెక్కడ నేను మళ్ళా అంట.
సో ఇట్లాంటి ఫన్నీ హిలేరియస్ అంటే మేనరిజంతో ఉన్న కొద్దిగా ఆన్ ద స్పాట్ ఇంప్రవైజేషన్స్, చిన్న చిన్న సిచ్యుయేషనల్ కామెడీ డైలాగ్స్ చాలా అసలు మోస్ట్ ఆఫ్ ది అంతా అక్కడే. Correct. అసలు బిఫోర్ మేము ఎట్లాంటి రిహార్సల్స్ ఏం లేవు, వర్క్షాప్స్ ఏం లేవు. బికాస్ ఆఫ్ నా బిజినెస్ టెన్షన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్ లేవు కదా, వీ డెంట్ హ్యావ్ దట్ టైం. ఓకే. సో స్ట్రైట్ బాగా కష్టపడ్డారా అంటే రెండు మేనేజ్ చేసుకొని ఇట్ సైడ్ ప్యారల్ గా మూవీ ప్లస్ ఇట్ సైడ్ బిజినెస్? అంటే అంత పెద్దగా హార్డ్ వర్క్ ఏం చేయలేదు. బికాస్ ఆఫ్ బిజినెస్కి నాకు బ్యాకప్ నా ఫ్రెండ్సే పార్ట్నర్గా నేను ఫ్రెండ్స్ ఎక్కువ నమ్ముతారు. ఫ్రెండ్స్ ఎక్కువ. సో బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఉన్నా, అదర్వైజ్ నో ఆప్షన్ లేదు. సి అంటే యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు పేర్లు. ఐ థింక్ దే ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ దే వాచ్ ఇట్. టూ మెనీ. ఒక 5 మెంబర్స్. టూ మెనీ. ఇప్పుడున్న నా పార్ట్నర్సే యూ కెన్ సెలెక్ట్ 5. అండ్ చాలా మంది ఫ్రెండ్స్ చాలా. This time when we go to Eagle Pizza, complete free, all bill is free. Yes, I was about to say that. He'll Same give Oh, free sweet pizza. Deepali is so sweet. Hey, get her coffee, man, please, with chocolate, extra chocolate, please, get her coffee. ఈగల్స్ పిజ్జా ఈజ్ ఆర్ బ్రాండ్. Okay. సో మనం ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా మన పిజ్జా ఉంటుంది. Hey, బిల్ ఆఫ్టర్ ద Yes. బిల్. నరేన్ తెలుసా నీకు? నరేన్ మా వాడు, మా దోస్త్. ఫోన్ చేయమంటావా? ఇప్పుడే ఫోన్ చేయమంటావా? ఫోన్ నొక్కమంటావా? బిల్లు అడుగుతాడు, బిల్లు 10,000 ఇచ్చాను, జేబులో ₹1 లేదు. బాయ్. ఎనీవేస్ సినిమా చూద్దాం. So I think I can guess, Nice. like, you know, the amount of humor that has been generated right now when we are talking, I think I can imagine in the movie. Yeah, So seriously. humor, love, and all the intense drama. So I wish all the best, both of you. Thank you Superb so much. cinema, manchi hit avvali, and you go to Bollywood, you stay in Tollywood. ఇక్కడ Hey, I will stay here also, no? You stay here also? Yes. Okay, take a flat in Hyderabad, take a flat in This Gachibowli. is my debut in Telugu. How can I forget this? I'll be here You'll be also here. and there also. See? Everywhere. అసలు భూలోకమీరా. You know Sridevi? Yeah. ఓకే. ఆల్రెడీ జాహ్నవి కపూర్ జూనియర్. సో వెళ్ళిపోయింది ఇక ఈ అమ్మాయి, ఇక బాలీవుడ్కి వెళ్ళిపోయింది భయ్య. మరోడు మాత్రం ఇక్కడ హీస్ హియర్ టు స్టే. తెలంగాణ ఆంధ్ర దుమ్ము లేపేటువంటి అబ్బాయి వచ్చేసాడు నరేన్. ఒక్క డైలాగ్ చెప్పు నరేన్, ఒక్క డైలాగ్, ఇంటెన్స్ డైలాగ్. కమాన్, యాక్షన్ చెప్పాలా? రెడీయా? ఓకే, రెడీ? Ready? 3, 2, 1 Rolling. యాక్షన్. Action. అరే What is this? ये पेट से काटो इसका. యాక్షన్ అంటే ఓకే. కెమెరామెన్ थोड़ा లెఫ్ట్ టిప్ కరో. యా, రెడీ. ఏళ్ళు పెడుతున్న శైలు చాలా గ్యాప్ వచ్చింది కదా అని టీజర్లో ఉన్నది. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చే ట్రైలర్లో ఒక డైలాగ్, ఆమెకి నాకుండే ఒక డైలాగ్ ఉంటుంది. ఆమె నువ్వు కరెంట్ రాజేనా అని మాట్లాడుతుంది. సో నేను దీనికి ఎట్లా తెలుసు, దీనికి కూడా పెళ్లి చూపులో పోయినా ఏంది నేను అని చెప్పి ఒక డైలాగ్. ఐ థింక్ యూ విల్ గో టు మెనీ మ్యారేజ్ ప్రపోజల్స్. యా, మ్యారేజ్ లుక్స్. Marriage looks. సో అట్లాంటి ప్రపోజల్స్ చాలా ఉన్నాయి. అసలు మస్తు డైలాగ్. ఐ థింక్ కనెక్ట్ అవుతుంది. ఐ థింక్ యూత్ మొత్తం అందరూ కనెక్ట్ అయ్యి దాదాపు ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళి చూసేటువంటి సినిమా పెళ్లికి స్ట్రగుల్ అయ్యేటువంటి బాధ లేదో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఉంటుంది. అదే అంతే. 30 minutes 18 బ్యాచ్ అనమాట. సో అట్ ద సేమ్ టైము ఆడు మళ్ళీ కాలేజీలోకి పోతే ఓ చిన్న పిల్లగాళ్ళతోటి ఈ బాధ ఎట్లుంటుంది అది కూడా అలానే ఉంటుంది. ఒక 10 years లేటర్. 10 years లేటర్. సో అట్లాంటి హ్యూమరస్ వచ్చే కామెడీ మంచిగా ఉంటుంది. సూపర్. చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ నరేన్. సూపర్. నాకైతే Very nice. హ్యాపీగా ఉంది. I see a good vibe in the film. Yeah. And Deepali, all the best. Thank you so much. Thank you. Superb. And hope you reach heights in Thank your you life. so much. Go to places, I mean, of course, Bollywood, Yeah. Hollywood, whatever your dream is. Trust me, you're going to make it. And the trailers are good. Teaser is good. The songs are good. You look stunning. Very good. All Thank the you best so for the much. film. And Naren, Thank coming you. back to you. Bro, Thanks, bro. ఇంత హార్డ్ వర్క్ చేసావు. సీరియస్లీ నా లైఫ్ జర్నీ నాకు తెలిసి ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూస్తూనే ఉన్నాడు. Right. అఫ్ కోర్స్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, అఫ్ కోర్స్ వెంకటయ్య గారు, మీ డాడీ, ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ యువర్ బ్యాక్ సపోర్ట్. దే ఆర్ యువర్ పిల్లర్. అండ్ నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి నువ్వు ఏ టైంలో నాకు కింద పడినా కానీ యువరాజ్ సింగ్ లాగా మళ్ళీ వస్తుంది ఏమంటావు. True, yeah. 100%. So here's wishing Naren and Deepali all the very best. And ఊరికి ఉత్తరాన 19వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. Yes. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మేమైతే వీఆర్ గోయింగ్ టు ఉప్పల్, వేషన్ సినిమాస్, లేదా డిఎస్ఎల్ హ్యాపీ చూసేసేయండి. దాని తర్వాత ఐమాక్స్ కూడా వెళ్దాం. నరేన్, యువర్ వర్డ్స్ టు ద ఐ డ్రీమ్ ఆడియన్స్. థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్ ఆడియన్స్కి. అండ్ అన్ఫార్చునేట్గా మాకు టిఎన్ఆర్ గారు మా షూట్కి వచ్చిండ్రు, మాతో పాటు ఒక 2-3 hours స్పెండ్ చేసిండ్రు ఉప్పల్లా. బట్ వీ లాస్ట్ హిమ్ సీరియస్లీ. అండ్ మా టీం అంతా ఆ రోజు బాగా కళ్ళపడి నీళ్ళే వచ్చేసినాయి.
వీ వర్ వెరీ క్లోజ్ టు హిమ్ దట్ డే యాక్చువల్లీ. మేము ఒక షూట్ చేద్దాం అనుకున్నాం ఆయనతోటి ఆఫ్టర్ ఆ పీరియడ్ లోపల, బికాస్ దెర్ ఈజ్ అ సీన్ ఒక దాంతో. బట్ బాధ అనిపించింది, అంటే ఒక మంచి పర్సన్. అండ్ పర్సనల్గా 2 times మేము కలిసినాం ఆయనతోటి, అందుకే లొకేషన్ కూడా వచ్చిండు ఆయన. అండ్ యా, సారీ అబౌట్ ఇట్. అండ్ యా, అండ్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ November 19th సినిమా వస్తుంది. మేము హార్డ్ వర్క్ చేసినాము అని అందరూ చెప్పేదే, బట్ హార్డ్ వర్కే చేసినాము. అండ్ 19th సినిమా వస్తుంది. మేము చిన్న వాళ్ళం కాబట్టి ఎంకరేజ్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం సో కోవిడ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాస్క్ వేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా థియేటర్కి వచ్చి సినిమాకి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా శానిటైజర్ మాస్క్ తీసుకురామ్మా. యా, యువర్ వర్డ్స్ టు ది ఆడియన్స్. Andariki namaskaram. So just a small message to you. You will gonna love the movie. Go with your family, loved ones. It's a pure love story. So it's coming on 19th November. Please mark the dates. Uri Ki Uttarana, 19th November, first day, first show. You have to go and please support us and encourage us. Thank you so much. సో అమ్మాయి ఎంత బాగా చెప్పింది కదా, ఫ్యామిలీస్తో ఒకసారి వెళ్ళండి, మీ లవర్స్తో ఒకసారి వెళ్ళండి. ఒకసారి లవర్స్ చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, కిడ్స్తో చూడొచ్చు, Everyone. ఫ్యామిలీతో చూసే సినిమా ఇది. సో we won't disappoint you at all. This is a complete entertainment ఉండే మూవీనే. Yeah. ట్రస్ట్ అస్. అంటే ఎందుకు ట్రస్ట్ అస్ అని అంటున్నా అంటే, నేను ఒక బ్రాండ్ని ఎంత ఒక జాగ్రత్తగా బిల్డ్ చేసినో, ఎట్ ద సేమ్ టైం సినిమాని కూడా దెర్ ఈజ్ నో వల్గారిటీ ఇన్ దట్ మూవీ. ఇట్స్ అ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీని. సో అంత జాగ్రత్తగా సినిమా కూడా తీసినాము, జాగ్రత్త పడుతూ తీసినాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. యా, And if you like the movie, please take your friends along and suggest them. Yeah. ఏంటండి ఇది, ఏంటి ప్లీజ్ టేక్ ఏ ఫ్రెండ్ అని. ఇక్కడైతే మాత్రం నాకు ఎలా అనిపించింది అంటే, పిజ్జా డెలివరీ చేసిన బస్ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. 5 star రేటింగ్ ఇస్తున్నాం గ్యారంటీ. పిజ్జాని నేను ఎప్పుడు అడ్వర్టైజ్ చేయలేదు. ఇది ఈ సినిమాని కూడా ఎక్కువ అడ్వర్టైజ్ చేయాలి. నచ్చితే వాళ్ళే వస్తారు. మౌత్ టాక్ తోటే నా పిజ్జా ఎట్లయితే 16 stores హైదరాబాద్లో అయినాయో, సేమ్ సినిమా కూడా అంతే అవుతుంది. సూపర్. సో దట్స్ వాట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సో సినిమాకి మీరు రండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరందరూ సపోర్ట్ చేస్తారు. సూపర్. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. డేట్ గుర్తుంది కదా, నోటెడ్ November 19th, ఊరికి ఉత్తర. ప్లీజ్ ఎంకరేజ్. Hi, this is Dipali Sharma and you're watching iDream Media. Please like, share and subscribe. హాయ్ గాయస్, నేను మీ నరేన్ వనపర్తి. iDream మీడియా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మస్తు ఎంటర్టైన్మెంట్ ఉన్నది దీంట్లో. థ్యాంక్ యూ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.